నా పేరు వాసుదేవ్ కుమార్. నేను ఇక్కడికి అపోలోలో వచ్చిన ఇష్యూ ఏంటంటే కిడ్నీలో సిస్ట్ ఉందని చెప్పేసి తెలిసింది నాకు. నేను కిడ్నీ సిస్ట్ కోసం చాలా హాస్పిటల్స్ తిరిగాను. అక్కడ ఏ హాస్పిటల్లో కూడా సరిగ్గా ఇన్ఫర్మేషన్ ఇచ్చేవారు కాదు, వాళ్ళ ఒపీనియన్స్ సరిగ్గా చెప్పేవారు కాదు. కొంతమంది అయితే చూద్దాం ఏం కాదు అని చెప్పేసి అనేవారు. బట్ అలా హాస్పిటల్స్ చూస్తూ వస్తున్నప్పుడు అపోలోలో మంచిగా డాక్టర్స్ ఉన్నారని తెలిసి నేను చంద్రకరణ్ సార్ మీట్ అయ్యాను. సార్ అయితే వాళ్ళ టీమ్ మెంబర్స్తో డిస్కస్ చేసుకొని టైం అయితే ఎక్కువ ఉంచకూడదు, త్వరగా ఆపరేషన్ చేయాలని చెప్పేసి చెప్పారు. లేదంటే క్యాన్సర్ స్టేజ్కి వెళ్తుంది అని చెప్పేసి చెప్పారు. మోస్ట్లీ క్యాన్సర్ స్టేజ్కి వెళ్ళదు, కిడ్నీ రిజర్వ్ చేస్తాము, ఏదైతే ట్యూమర్ ఉందో దాని ఒకదాన్ని పార్షియల్ ఎక్టమీ చేసేసి మిగతా కిడ్నీ అంతా సేవ్ చేస్తామని చెప్పారు. ఆపరేషన్ చేసేసినాక నాకు 2 కిడ్నీస్ కూడా బాగానే పర్ఫామ్ అవుతున్నాయి. ఆపరేషన్ చేయాల్సినప్పుడు నుంచి ఓపెన్ సర్జరీలో కాంప్లికేషన్స్ ఉంటాయని తెలిసి ఇంకా రోబోటిక్ సర్జరీ బెస్ట్ ప్రిఫరెన్స్ అని చెప్పేసి సార్ చెప్పడం వల్ల మంచి గైడెన్స్ ఇచ్చారు. సర్జరీ తర్వాత కాంప్లికేషన్స్ ఏవి రాకుండా ఉంటాయి. ఇంకా ఫస్ట్ ఇనిషియల్లీ క్యాన్సర్ అని భయపడ్డాను. ఇంకా ప్రొలాంగ్ చేసి ఇంకొన్ని డేస్ ఉంచితే కిడ్నీ అనేది లూజ్ అవుతుందని తెలియడం వల్ల రోబోటిక్ సర్జరీకి వెళ్ళాను. ఇంకా డాక్టర్ కూడా బాగా గైడెన్స్ చేశారు. ఇంకా సర్జరీ చేసుకున్న తర్వాత కాంప్లికేషన్స్ అయితే ఏమీ లేవు. ఇంకా అపోలో స్టాఫ్ కూడా బాగా చూసుకున్నారు. నర్సెస్ వాళ్ళందరూ కూడా రూమ్ స్టాఫ్ వాళ్ళందరూ కూడా బాగా ట్రీట్ చేశారు ఉన్న కొన్ని డేస్ కూడా. చంద్రకరణ్ సార్ అయితే ఎవ్రీడే వచ్చేసి మానిటర్ చేసుకునేవారు, హెల్త్ ఎలా ఉంది, ఇంకా పెయిన్ అది చూసుకునేవారు, ఎక్కడైనా ఉంటే ఇంకా మెడిసిన్స్ అవి కూడా బాగా ఇచ్చేవారు. అండ్ ఇప్పుడు ప్రెసెంట్కి అయితే హెల్త్ అయితే మంచిగానే ఉంది, త్వరగానే హీల్ అయింది. I suggest for Apollo hospitals.